హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అసలు అంటే రీజనింగ్ లోని ఎనాలజీ టాపిక్ గురించి అయితే మాత్రం నేర్చుకోబోతున్నాం అండి. ప్రతి పోటీ పరీక్షను కూడా ఈ టాపిక్ నుండి అయితే మాత్రం మాక్సిమం మార్క్స్ అయితే మాత్రం రావడానికి అవకాశం ఉందండి. ఈ టాపిక్ జాగ్రత్తగా నేర్చుకుని ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే మాక్సిమం మార్క్స్ అయితే మాత్రం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎనాలజీ అంటే తెలుగులో అర్థం ఏంటి అంటే పోలిక పరీక్ష లేదా సాదృశ్యం అంటారండి. ఈ ఎనాలజీ టాపిక్ లోని మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సింబల్ ఉంటుందండి. అది ఏంటి అసలు అంటే ఇలా ఒక సింబల్ ఉంటుంది. అయితే ఈ సింబల్కి ముందుని ఏదైనా రెండు పదాలు కానీ, రెండు లెటర్స్ కానీ, రెండు నెంబర్స్ కానీ ఇస్తారండి. ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ వై అనుకోండి, ఓకేనా. అదే విధంగా మనకి ఈ రెండింటి మధ్యన రిలేషన్ ఏముందో దీని తర్వాత ఏమొస్తాయి అనేది మనం కనుక్కోవాలండి. ఎగ్జాంపుల్ మనకి ఒకటి ఇచ్చారనుకోండి, ఏ అని ఇచ్చారనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది అనేది మనం కనుక్కోవాలి. లేదు ఈ రెండింటి మధ్యన ఏం రిలేషన్ ఉందో నెక్స్ట్ ఏమొస్తాయి అనేసి ఆప్షన్స్ ద్వారా మనం కనుక్కోవాలండి. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే మాత్రం అడగడం జరుగుతుంది. ఈ ఎనాలజీ టాపిక్ లోని మెయిన్ గా మనకి 3 టైప్స్ అయితే మాత్రం క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆల్ఫాబెట్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ. ఈ విధంగా మనకి ఈ 3 టైప్స్ అయితే మాత్రం మనకి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుందండి. అయితే మనకి ఒక్కొక్క టాపిక్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దామండి. అంటే ఇప్పుడు మనకి ఆల్ఫాబెట్ ఎనాలజీలోని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి. అదే విధంగా నెంబర్ ఎనాలజీలోని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి. అదే విధంగా మనకి వర్డ్ ఎనాలజీలోని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది మనం క్లియర్ గా తెలుసుకుంటాం. అయితే ఈ ఎనాలజీ టాపిక్ లోని మనకి మంచి మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ఈ ఆల్ఫాబెట్ ఎనాలజీలోని మనకి ఏ టు జెడ్, జెడ్ టు ఏ నెంబరింగ్ అయితే మాత్రం మనకు తెలియాలి. అంటే ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు ఈ విధంగా, ఓకేనా. అదే విధంగా నెంబర్ ఎనాలజీలోని క్వశ్చన్స్ మనకి మంచి మార్క్స్ గెయిన్ చేయాల్సి అంటే చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ రావాలి, స్క్వేర్స్ రావాలి, క్యూబ్స్ రావాలి. ఈ విధంగా సో మెనీ చిన్న చిన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే మాత్రం రావాలి. అండ్ అదే విధంగా వర్డ్ ఎనాలజీలోనే మనకి మంచి మార్క్స్ రావాలి అంటే మనకి జనరల్ నాలెడ్జ్ మీద మంచి పట్టు ఉండాలండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే మనకి ఎనాలజీలోనైతే మాత్రం మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుందండి. అయితే ఫస్ట్ మనకి ఈ ఆల్ఫాబెట్ ఎనాలజీలోని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. అయితే ఇప్పుడు మన ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా ఇచ్చారు కదా, ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఏమి ఇచ్చారు అంటే ఈ విధంగా ఇచ్చారు కదా. సో ఈ విధంగా వీటికి మధ్యన రిలేషన్ ఏముందో తెలుసుకుని సో దీని తర్వాత ఇక్కడ మనం ఏమొస్తుందో మనం తెలుసుకోవాలండి. ఆల్ఫాబెట్ ఎనాలజీలోని మంచి మార్క్స్ రావాలి అంటే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయాలంటే ఏ టు జెడ్, జెడ్ టు ఏ నెంబర్స్ అయితే మాత్రం క్లియర్ గా తెలియాలంట. అంటే ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు ఈ విధంగా ఏ టు జెడ్ అయితే మాత్రం అదే విధంగా రివర్స్ ఆర్డర్ లో కూడా మనకి వస్తే ఈజీగా ఉంటుందండి, ఓకేనా. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ -1, సో ఏ -1 అంటే రివర్స్ ఎంత వస్తుంది అంటే మనకి జెడ్ వస్తుందండి. అదేవిధంగా బి -1, బిలో ఒకటి తీస్తే ఎంత వస్తుంది అంటే ఏ వస్తుంది. అదేవిధంగా సి -1, ఓకేనా. అంటే ఇక్కడ ఒక్కొక్క లెటర్ నుండి ఇక్కడ మనకి ఒక్కొక్క ఆల్ఫాబెట్ నుండి ఒక్కొక్కటి తీస్తే ఏటైతే ఆల్ఫాబెట్స్ వచ్చాయో అది ఇక్కడ వస్తుందండి. రిలేషన్ ఆధారంగా మనకి M-1, N-1, O-1, ఓకేనా. ఎం అంటే మనకి ఇక్కడ ఎంత 13 -1 ఎంత 12 అంటే ఏ ఆల్ఫాబెట్ వస్తుంది అంటే ఎల్ అండి. అదే విధంగా మనకి ఎన్ అంటే ఎంత 14 -1 ఎంత 13 అంటే ఏ ఆల్ఫాబెట్ వస్తుంది అంటే ఎం వస్తుంది. అదే విధంగా ఓ అంటే ఎంత 15 -1 ఎంత 14 అంటే ఏంటి వస్తుంది అంటే ఎన్ వస్తుందండి. సో ఈ విధంగా మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే ఎల్, ఎం, ఎన్. ఇది ఆప్షన్స్ లో దేంట్లో ఉంది అంటే 3లో అయితే మాత్రం ఉండడం జరిగింది. కాబట్టి 3 is the కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. అదే విధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇచ్చారు కదా, ఈ రిలేషన్ బట్టి నెక్స్ట్ ఏమొస్తుంది మనం తెలుసుకోవాలండి. సో మన క్వశ్చన్స్ లో ఏమి ఇచ్చారు అంటే ఈ విధంగా వీటి మధ్యన ఏ రిలేషన్ ఉందో తెలుసుకుని సో నెక్స్ట్ దీనికి తర్వాత ఏమొస్తుందో మనం తెలుసుకోవాలండి, ఓకేనా. వీటి మధ్యన రిలేషన్ ఏముందో తెలుసుకోవాల్సి అంటే ఫస్ట్ లెటర్ కి దీనికి మధ్యన ఏముంది అంటే ఇది 1, 2 అంటే ఏమొస్తుంది అంటే +1 అవుతుందండి. అదే విధంగా ఈ 13, ఇది 14 ఏమొస్తుంది అంటే +1 అవుతుందండి. అదే విధంగా జెడ్ తర్వాత ఏమొస్తుంది 1 యాడ్ చేస్తాం అంటే మనకి ఏ వస్తుందండి. కాబట్టి ఇదే విధంగా మనకి జెడ్ తర్వాత ఏమొస్తుంది అంటే జెడ్ కి 1 యాడ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ ఏ వస్తుందండి. అదే విధంగా ఎమ్కి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటే 14 అవుతుందండి. అదే విధంగా ఏకి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే బి అవుతుందండి, ఓకేనా. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ANB ఆప్షన్ లో దేంట్లో ఉంది అంటే సెకండ్ వన్ అయితే మాత్రం ఉండడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఈ విధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మనకి ఈ విధంగా ఇచ్చారండి, ఓకేనా. ఈ మొదటి రెండింటి మధ్య రిలేషన్ కనుక్కోవాలి. ఏంటి అంటే
ఇక్కడ PQR కి XYZ కి మధ్య రిలేషన్ ఏంటి అంటే మనకి PQR సీక్వెన్స్ గా ఉంది, అదేవిధంగా XYZ సీక్వెన్స్ గా ఉంది. అయితే మనకి R తర్వాత X కి మధ్య డిఫరెన్స్ ఏముంది అంటే R తర్వాత STUVW, ఇలాగా R తర్వాత 5 నెంబర్స్ తరువాత X వస్తుందండి. ఓకేనా, R తరువాత 5 నెంబర్స్ తరువాత X వస్తుంది. అదే విధంగా C తరువాత 5 నెంబర్స్ తర్వాత ఇవి ఏమొస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా, అయితే C తర్వాత DEFGH 5 నెంబర్స్ తర్వాత ఏమొచ్చింది అంటే H తర్వాత IJK ఈ విధంగా వస్తుందండి. సో ఇది మనకి ఆప్షన్స్ లో దేంట్లో ఉంది అంటే ఆప్షన్ 4 లో అయితే మాత్రం ఉండడం జరిగిందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. అదే విధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా ఇచ్చారు కదా, వీటి మధ్య రిలేషన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలండి. ఏమి ఇచ్చారు మనకి అంటే ఇక్కడ BC అండ్ FG వీటి మధ్య రిలేషన్ ఏముంది అంటే B అంటే 2, F అంటే 6 ప్లస్ 4. అదేవిధంగా సికి జీకి మధ్య ఏంటి రిలేషన్ అంటే C3 G7 అంటే ప్లస్ 4. అంటే ఒక లెటర్కి 4 కలిపితే ఏం నెంబర్ వస్తుందో ఆ విధంగా, అంటే ఒక్కొక్క లెటర్కి 4 కలిపితే ఏం వస్తుంది అనేది నెక్స్ట్ ఆల్ఫబెట్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ ఆప్షన్స్ లోని వేటికి మొదట వాటికి తర్వాత వాటికి మధ్య డిఫరెన్స్ 4 ఉన్నది అనేది మనం తెలుసుకుంటామండి. మనకు ఆప్షన్ ఫస్ట్ చూసుకున్నట్లయితే Pకి Sకి మధ్యన డిఫరెన్స్ 4 ఉండదండి, ఎందుకంటే QRS 3 ఉంటుంది. సో ఫస్ట్ ఫెయిల్. అదే విధంగా సెకండ్ తీసుకుందాం. సెకండ్ ఏముంది అంటే H8 L 12, సో వాటి మధ్య డిఫరెన్స్ 4 ఉంది కదా. అదే విధంగా I 9 అవుతుంది, M 13 అవుతుంది, వాటి మధ్య డిఫరెన్స్ 4 ఉంది కదా. సో సరిపోయింది, కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మనకి ఈ విధంగా ఇచ్చారండి. సో వీటి మధ్యన రిలేషన్ ఏంటో తెలుసుకుని తర్వాత వాటి మధ్యన రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి. ఓకేనా, సో ఏమేమి ఇచ్చారు అంటే ADEFGJ. సో వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే మనకు కరెక్ట్గా అర్థం చేసినట్లయితే A1 F అంటే 6 అవుతుంది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 5 అవుతుందండి, అంటే ప్లస్ 5. అదేవిధంగా Dకి Gకి మధ్యన D4 G మనకి 7 అవుతుంది, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ప్లస్ 3 అవుతుందండి. అదేవిధంగా ఈకి జేకి మధ్యన E అంటే 5 G అంటే 10 అవుతుంది, కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ 5. ఈ విధంగా ఫస్ట్ లెటర్కి 5, సెంట్రల్ లెటర్కి 3, చివరి లెటర్కి మనకి 5 అవుతుంది. KNO తర్వాత ఏమొస్తాయి అంటే K అంటే 11 అవుతుంది, 11 ప్లస్ 5 ఎంత అవుతుంది అంటే 16, అంటే P అవుతుందండి. N అంటే 14 అవుతుంది, 14 ప్లస్ 3 ఎంత అవుతుంది అంటే 17 అంటే Q అవుతుందండి. O అంటే 15 ప్లస్ 5 ఎంత 20 అంటే T అవుతుందండి. ఓకేనా, సో ఈ నెంబర్స్ ఏంటి అంటే మనకి A అంటే 1, B అంటే 2, C అంటే 3, ఇలాగా Z అంటే 26. ఈ విధంగా ఆల్ఫాబెట్స్ 26 లెటర్స్ కూడా 26 నెంబర్తో మనం గుర్తించుకుంటామండి. ఓకేనా, అది మనం బాగా గుర్తించుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఈజీగా చేస్తామండి. ఓకేనా, ఇక్కడ PQT ఎక్కడ ఉంది ఆన్సర్ అంటే ఆప్షన్ 2 లో అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా ఇచ్చారు కదా, సో వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే A తర్వాత ఏమొస్తుంది అంటే B వస్తుందండి, అంటే +1. C తర్వాత ఏమొస్తుంది అంటే D అవుతుందండి, అంటే +1. అదేవిధంగా ఈ తర్వాత ఏమొస్తుంది అంటే F వస్తుందండి, అంటే +1. అంటే ప్రతి లెటర్కి కూడా ఒక్కొక్కటి యాడ్ చేస్తే నెక్స్ట్ లెటర్ వస్తుందండి. అదేవిధంగా I తర్వాత ఏమొస్తుంది అంటే J, K తర్వాత L, M తర్వాత N, అంటే JLN ఆన్సర్ అవుతుంది. సో ఈ ఆన్సర్ దేంట్లో ఉంది అంటే ఆప్షన్ 3 లో మాత్రం ఉండడం జరిగింది. ఈ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పటి వరకు మనకి 3 ఆల్ఫాబెట్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు మనకి 4 ఆల్ఫాబెట్స్ ఇచ్చారండి. సో మొదటి రెండింటి మధ్య రిలేషన్ ఏంటో తెలుసుకుని తర్వాత దానికి ఏంటి ఆన్సర్ అనేది మనం తెలుసుకుంటామండి. వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే ఇవి మనం నెంబర్స్ రూపం రాసుకుందాం. ఫస్ట్ B అంటే 2, I 9, 7, 5. ఓకేనా, ఇవి రాసుకుంటే ఏమొస్తుంది అంటే 10, 17, 15, 13. ఓకేనా, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 8, 8, 8, 8. అంటే ఒక్కొక్క లెటర్కి కూడా మనకి 8 కలిపితే ఇది వస్తుందండి. సో వీటి మధ్య రిలేషన్ ఇది. అదే విధంగా వీటికి కూడా 8s కలిపితే ఏమొస్తుంది అంటే మనకి +8 +8 +8 +8 కలిపితే ఏమొస్తుంది అంటే R అంటే ఎంత మనకి 18. 18కి మనకి 8 కలిపితే ఎంత వస్తుంది అంటే 26. 26 అంటే ఎంత మనకి Z. అదే విధంగా Y అంటే 25. 25 అంటే
దానికి 8 కలిపితే ఈ 8 కలిపితే ఎంత వస్తుంది అంటే 1 పోయిన తర్వాత 7 అంటే ఎంత జీ అవుతుందండి. అదేవిధంగా డబ్ల్యూ అంటే 23కి మనకి 8 కలిపితే ఎంత వస్తుంది అంటే అదొక 3 తర్వాత ఒక 5 అంటే అంత ఈ అండి. తర్వాత యు అంటే ఎంత 21 ప్లస్ 8 ఎంత అంటే అదొక 5 తర్వాత ఒక 3 అంటే సి. వచ్చింది అంటే ZGEC రావడం జరిగిందండి. సో ఇది మనకి ఆప్షన్స్ లో దేంట్లో ఉంది అంటే 3లో అయితే మాత్రం ఉండడం జరిగిందండి. ఈ విధంగా ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ విధంగా ఇచ్చారు కదా, వీటి మధ్య రిలేషన్ ఏంటో తెలుసుకుని నెక్స్ట్ దానికైతే మాత్రం ఆన్సర్ తెలుసుకోవాలండి. అయితే మనకు అర్థంగా అబ్జర్వ్ చేసినట్లయితే వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే మనకి క్యూకి ఎంత కలిపితే మనకి టీ వస్తుంది అంటే 3 అండి ప్లస్ 3. అదేవిధంగా పీకి ఎంత కలిపితే యూ వస్తుంది అంటే ప్లస్ 5 అండి. ఓకేనా, పి అంటే 16 అండ్ యూ అంటే 21. అదేవిధంగా ఆర్కి ఎంత కలిపితే డబ్ల్యూ వస్తుంది అంటే ఆర్ 18 ప్లస్ 23 అంటే మనకి 5 అండి. అదేవిధంగా ఎస్కి ఎంత కలిపితే వి అవుతుంది అంటే ప్లస్ 3 అండి. ఓకేనా, 19 22. సో ఇదే విధంగా వీటికి ఏ డేట్ కలిపితే ఏమొస్తుంది అంటే జేకి మనకి ఫస్ట్ ఎంత కలిపాడు 3 కలిపాడండి. అంటే జేకి 3 తర్వాత 5 తర్వాత 5 తర్వాత 3. జే అంటే ఎంత మనకి 10 ప్లస్ 3 13 ఎం అవుతుంది. జే 3 కలిపితే ఎంత వస్తుంది అంటే ఎం అవుతుందండి. ఐ అంటే 9 ప్లస్ 5 14 అంటే ఎన్. అదేవిధంగా కే అంటే 11 అంటే 11 ప్లస్ 5 16 అంటే టీ. అదేవిధంగా ఎల్ అంటే 12 ప్లస్ 3 15 అంటే ఓ. ఆన్సర్ ఎంత వచ్చింది అంటే ఎంఎన్ఓపి. ఇది ఆప్షన్ 2లో అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎప్పటివరకు కూడా మొదటి 2 ఇచ్చి తర్వాత ఆన్సర్ కనుక్కోమని చెప్పారండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు అంటే తర్వాత 2 ఇచ్చారు, ఇప్పుడు ముందు దాని యొక్క ఆన్సర్ కనుక్కోమని చెప్పారు. సో వీటి మధ్య రిలేషన్ తెలుసుకుని తర్వాత ఇటుకాస్ అయితే మాత్రం రావాలండి. ఓకేనా, సో ఆ విధంగా చూసుకున్నట్లయితే సో వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే ఎంకి ఒకటి యాడ్ చేస్తే ఎన్ అవుతుంది. అదేవిధంగా ఏకి ఒకటి యాడ్ చేస్తే బి అవుతుంది. ఈకి ఒకటి యాడ్ చేస్తే యూ అవుతుందండి. ఓకేనా, సో ఈ టోటల్కి ప్లస్ 1 యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు అదే విధంగా దీనికి మధ్య రిలేషన్ ఏంటి అంటే దీని నుండి ఒకటి తగ్గిస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఈ రెండింటి మధ్యన ఏంటి ఇచ్చారు అంటే ఒకటి యాడ్ చేయాలి. అంటే దీని నుండి ఒకటి తీస్తే ఇక్కడ ఆన్సర్ వస్తుంది కదా. అదేవిధంగా డి నుండి ఒకటి తీస్తే అంత సి, పి నుండి ఒకటి తీస్తే అంత ఓ, ఎక్స్ నుండి ఒకటి తీస్తే ఎంత అంటే డబ్ల్యూ. సో సిఓడబ్ల్యూ ఆన్సర్ దేంట్లో ఉంది అంటే ఆప్షన్ 4 అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. సో ఇలా 4 లెటర్స్ ఇచ్చారు. మొదటి రెండింటి మధ్య రిలేషన్ తెలుసుకుని తర్వాత అయితే మాత్రం మనం ఆన్సర్ చేయాలండి. ఓకేనా, అయితే ఏమేమి ఇచ్చారు అంటే సో వీటి మధ్యన రిలేషన్ ఏం చేస్తానంటే ఈ ఎంత కలిపితే మనకి ఎఫ్ వస్తుంది అంటే +1 అండి. అదేవిధంగా జీకి ఎంత కలిపితే ఐ వస్తుంది అంటే జీ అంటే 7, ఐ అంటే 9 అంటే +2. అదేవిధంగా ఐకి ఎంత కలిపితే ఎల్ వస్తుంది అంటే ఐ అంటే 9, ఎల్ అంటే 12 అంటే +3. కేకి ఎంత పడితే మనకి ఓ వస్తుంది అంటే కే అంటే 11, ఓ అంటే 15, 2 కలిపితే ఎంత 4. ఇదే విధంగా మనకి ఇక్కడ +1 +2 +3 +4 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎఫ్ అంటే మనకి 6 + 1 7 అంటే జీ. హెచ్ అంటే 8 + 2 10 అంటే జే అంటే 10 + 3 అంటే ఎం. ఎల్ అంటే 12 + 4 16 అంటే ఆన్సర్ పి. GJMP అయితే ఆన్సర్ రావడం జరుగుతుందండి. ఆన్సర్లో ఎక్కడ ఉంది అంటే 1 అయితే మాత్రం ఉండడం జరిగింది. సో 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మనకి ఈ విధంగా ఇచ్చారండి. సో దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామంటే మనకి వీటి మధ్య రిలేషన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి, ఈ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. కాబట్టి ఇదే విధంగా ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉన్నది ఏంటి అంటే 1లో ఉందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఆన్సర్ ఏంటి అవుతుంది అంటే 1 అవుతుంది. ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఏ విధంగా ఇచ్చారు కదా, వీటి రెండింటి మధ్య రిలేషన్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చారు కదా, వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే మనం కరెక్ట్గా అర్థం చేసినట్లయితే వీటిని 2 లెక్కన సపరేట్ చేసుకున్నామండి. ఓకేనా, 2 లెక్కన సపరేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ యూ ఉంది.
అంటే ఫస్ట్ లెటర్ది క్యాపిటల్ లెటర్ ఉంది, సెకండ్ అయితే మాత్రం స్మాల్ ఉంది. కాబట్టి ఇది మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ అయ్యాయండి. అంటే ఇక్కడ సెకండ్ లెటర్ ఉన్నది ఫస్ట్ దానికి వెళ్ళింది, అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఉన్నది సెకండ్ దానికి వెళ్ళింది. ఓకేనా? అలాగే ప్రతిదీ కూడా చేంజ్ అవుతున్నాయండి. అంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఉన్నవి ఇక్కడ మనకి సెకండ్ ఫస్ట్గా చేంజ్ అయ్యాయి. అంటే ఇక్కడ రెండేసి లెక్కన చేంజ్ అయ్యాయి. ఓకేనా? అదేవిధంగా ఫస్ట్ మన క్యాప్ లెటర్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఇక్కడ క్యాప్ లెటర్ ఇచ్చారండి. ఈ విధంగా వీటి మధ్య రిలేషన్ ఉంది. అదేవిధంగా దీన్ని అనుసరించి దీన్ని ఏ విధంగా మారుతుంది అంటే సేమ్ అదే విధంగా దీన్ని కూడా మనం రెండేసి లెటర్గా మనం సపరేట్ చేద్దాం. అయితే ఇక్కడ ఇవి రెండు చేంజ్ అవుతాయి 1, 2. ఓకేనా? ఈ ఫస్ట్ క్యాపిటల్ ఉంది కాబట్టి ఈ యూ అనేది క్యాపిటల్ అవుతుంది, అదేవిధంగా బి అనేది స్మాల్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఇవి రెండు కూడా 1, 2 అనేది చేంజ్ అవుతాయి. ఇక్కడ 2 ముందుకు వస్తుంది అంటే పి ఎం. అదేవిధంగా ఇవి కూడా చేంజ్ అవుతాయి. ఆర్ అనేది ముందుకు వస్తుంది, ఈ అనేది చివరికి వస్తుంది. సో ఈ విధంగా ఉందండి. ఈ విధంగా వచ్చింది కదా. ఇది మనకి ఆప్షన్ దేంట్లో ఉంది అంటే ఈలో అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా ఇచ్చారు కదా. ఈ మొదటి రెండింటి మధ్య రిలేషన్ ఏంటో తెలుసుకుని తర్వాత అయితే మాత్రం మనకి ఆన్సర్ తెలుసుకుంటామండి. అయితే మొదటి రెండింటిలోని మధ్య రిలేషన్ ఏమైంది తెలుసుకుంటాం అంటే ఈ మధ్య రిలేషన్ ఏముంది అంటే ఫస్ట్ది యాస్టీస్గా అలాగే అలాగే ఉంది, అదేవిధంగా లాస్ట్ది యాస్టీస్గా అలాగే అలాగే ఉంది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే 4 వస్తుందండి. కాబట్టి నెక్స్ట్ కూడా ఫస్ట్ది లాస్ట్ది యాస్టీస్ ఎలాగ ఉందో అలాగేసి మధ్యలో ఉన్నదానికి 4 కలిపితే అది ఆన్సర్ అవుతుందండి. పిక్చర్ అంటే LEO. సో ఫస్ట్ది ఎల్, లాస్ట్ది ఓ. ఈకి +4 కలిపితే ఎంత ఆన్సర్ అంటే ఐ అవుతుందండి. అంటే ఆన్సర్ మనకి LIO అవుతుందండి. దేంట్లో ఉంది అంటే ఆప్షన్ 4 అనేది మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. సో ఈ విధంగా మనకి లెటర్ అనాలజీలో క్వశ్చన్స్ అయితే మాత్రం అడగడం జరుగుతుందండి. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఈజీగా ఉంటాయి. అదేవిధంగా A to Z, Z to A నెంబరింగ్ అయితే మాత్రం మనం పర్ఫెక్ట్గా గుర్తుంచుకున్నట్లయితే ఇంకా ఈజీగా చేయగలుగుతామండి. ఫస్ట్ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే అనాలజీలోని పార్ట్ 2 అయిన నెంబర్ అనాలజీ అండి. మనం ముందే తెలుసుకున్నాం ఈ వెర్బల్ రీజనింగ్ లోని అనాలజీ టాపిక్ 3 పార్ట్స్ గా మనం డివైడ్ చేయొచ్చండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే లెటర్ అనాలజీ, సెకండ్ వన్ ఏంటి అంటే నెంబర్ అనాలజీ, థర్డ్ వన్ ఏంటి అంటే వర్డ్ ఎనర్జీ. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్ లో అయితే మాత్రం లెటర్ ఎనర్జీ గురించి తెలుసుకున్నాం. అదే విధంగా ఆ క్లాస్ కావాలని అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చూడండి. అండ్ అదే విధంగా మనకి ఈ క్లాస్ లో అయితే మాత్రం నెంబర్ ఎనర్జీ గురించి అయితే మాత్రం తెలుసుకోబోతున్నామండి. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఇప్పుడు మన ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా ఇచ్చారండి. అంటే ఈ రెండిట్ల మీద ఏంటి రిలేషన్ ఉందో తెలుసుకొని ఈ తర్వాత ఈ రెండింటి మధ్యన కూడా సేమ్ అదే రిలేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది అనేది మనం తెలుసుకోవాలండి. ఓకేనా? అయితే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏముంది అంటే మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసిన అయితే 25 మళ్ళీ తేగబడితే అంటే రివర్స్ అయితే 52 అవుతుందండి. ఓకేనా? స్థానాలు అటు ఇటు తారుమారు చేస్తే 52 అవుతుంది. అదే విధంగా సేమ్ 37 ఉంది. వీటి ప్లేసెస్ అటు ఇటు తారుమారు చేస్తే ఏమవుతుంది అంటే 37 కి అటు ఇటు అయితే 73 అవుతుందండి. అంటే అక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే 73. ఈ 73 ఎక్కడ ఉంది అంటే 2 లో ఉందండి. కాబట్టి ఆన్సర్ 2 అవుతుందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా ఇచ్చారండి. ఓకేనా? అయితే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటో తెలుసుకోవాల్సిన అంటే మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే 37, 28 అండి. ఓకేనా? ఈ రెండు ఒక సంబంధం కలిగి ఉంది. అది ఏంటి అంటే మనకి 3 + 7 ఎంత అవుతుంది? 10 అవుతుందండి. ఓకేనా? అదే విధంగా 2 + 8 కలిపితే అంత 10 అవుతుందండి. ఓకేనా? అయితే వీటి యొక్క రెండు నెంబర్స్ కలిపితే 10 వస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది అంటే 46. అంటే 4 + 6 ఎంత అంటే 10 అవుతుంది. అదే విధంగా వీటిలోని ఏది రెండు నెంబర్లు కలిపితే 10 వస్తుంది అంటే 5, 6 ఎంత 11 అవుతుంది. అదేవిధంగా 5 + 5 10 అవుతుందండి. ఓకేనా? అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది అంటే ఆప్షన్ 2 అవుతుందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ రెండింటి మధ్యన సంబంధం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఓకేనా? 16 అదేవిధంగా 83 వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే 6 - 1 ఎంత 5 అవుతుందండి. అదేవిధంగా 8 - 3 ఎంత అంటే 5 అవుతుందండి. ఓకేనా? సో ఈ విధంగా మరి ఇక్కడ కూడా చూద్దాం ఎంత ఆన్సర్ అంటే 65. అంటే 6 - 5 ఎంత 1 అవుతుందండి. అంటే ఈ రెండు నెంబర్లు ఒకదాని నుండి ఒకటి తీస్తే 1 ఎక్కడ వస్తుంది అంటే 5 నుండి 2 తీస్తే 3 అవుతుంది. లేదు 4 నుండి 2 తీస్తే 2 అవుతుంది. అది లేదు ఇక్కడ 4 నుండి 3 తీస్తే 1 అవుతుంది. సో
ఇది మనకి 4 - 3 అంతా 1 అవుతుందండి. సో ఇది మనకి ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 1:1 ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి తెలుసుకుందాం అంటే మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 ఉంది కదా, ఇక్కడ 1 స్క్వేర్గా అయినా రాసుకోవచ్చు. 1 స్క్వేర్ అంటే ఎంత 1 అవుతుందిగా. అదేవిధంగా దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అండి. ఇలా ఏమవుతుంది సార్ అంటే 1 అవుతుంది కదా. సేమ్ అదే విధంగా ఇదే రిలేషన్ యూజ్ చేసుకొని ఇక్కడ 4 ఉంది అనుకోండి, ఓకేనా. 4 ఉంటే ఇక్కడ 1 స్క్వేర్ అంటే ఇక్కడ 4 స్క్వేర్, ఓకేనా. ఇక్కడ ఎంత ఉందో దాన్ని స్క్వేర్ అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ ఎంత 1 అవుతుంది, ఓకేనా. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎంత 4 స్క్వేర్ అంటే 16 అవుతుందండి, ఓకేనా. అండ్ అదే విధంగా మనకి 4 ఉంది, √4 అంటే ఎంత మనకి √4 అంటే దీన్ని ఎలా రాస్తాం సార్ అంటే 2 స్క్వేర్గా రాస్తాం కదా, స్క్వేర్కి రూట్ పోతుంది అంటే ఎంత మిగిలింది సార్ అంటే 2 మిగిలిందండి, ఓకేనా. అంటే ఇక్కడ మనకి 2 అయినా కూడా రాసుకోవచ్చు. అండ్ అదేవిధంగా 1:1 అన్నట్టుగా సేమ్ 4:1 ఇలా కూడా రాసుకోవచ్చు కదా, 4:4గా, ఓకేనా. సో ఈ విధంగా చూసుకున్నా ఇక్కడ 4 అవుతుందండి, ఓకేనా. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్సర్లు 4 అయినా వస్తుంది, 2 అయినా వస్తుంది, 16 అయినా వస్తుంది. అంటే మనకి ఇది ఎలాగైనా వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 5 కూడా అవుతుందండి, ఓకేనా. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ విధంగా ఇచ్చారు కదా, ఈ 1:2 వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే 1 ఉంది, ఇక్కడ 2 వచ్చింది అంటే ఏ విధంగా వచ్చి ఉంటుంది అంటే ఈ 1 ఇంకొకసారి దానికి యాడ్ చేస్తే మనకి 2 వచ్చి ఉంటుంది, అంతే కదా. సో ఈ విధంగా చూసుకున్నట్లయినా ఇక్కడ 5 ఉంది, ఓకేనా. అయితే ఈ 5కి ఇంకొక 5 కలిపితే ఎంత అవుతుంది అంటే 10 అవుతుందండి, ఓకేనా. సో ఈ 10 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది అంటే 1లో ఉందండి. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా ఇచ్చారు కదా 2:8 ఈ రెండింటి మీద రిలేషన్ ఏంటి తెలుసుకుందాం అంటే 2 ఉంది కదా, ఈ 2 మనకి 8 ఏ విధంగా మారింది అంటే 2 క్యూబ్ అండి, ఒక 2 క్యూబ్ అంటే మనకి 8 వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ 3 అంటే 3 క్యూబ్ ఎంత వస్తుంది అంటే 3 3 9 9 3 27. సో 27 ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 4లో ఉందండి. ఈ విధంగా మనకి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా ఇచ్చారు కదా, ఈ 9కి 3కి మధ్యన రిలేషన్ ఏంటో తెలుసుకుని వీటి రెండింటి మధ్య కూడా అదే రిలేషన్ ఉండేటట్లు ఆన్సర్ అయితే మాత్రం రాయాలండి, ఓకేనా. అయితే ఇక 9కి 3కి మధ్య రిలేషన్ ఏంటి అంటే మనకి 3 ఇచ్చారు కదా, ఈ 3 స్క్వేర్ ఎంత అవుతుంది అంటే మనకి 9 అవుతుందండి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 స్క్వేర్ అయితే ఎంత అవుతుంది అంటే 16 అవుతుందండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆన్సర్ ఎంత అవుతుంది అంటే మనకి బి అవుతుందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా ఇచ్చారండి 30:42. సో 72 ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ అంతా అడిగాడండి. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని తెలుసుకుందాం అంటే మనకి కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 30 42 వీటిని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనకి కరెక్ట్ గుర్తుంచుకోండి, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 5 అంటే మనకి 25 ప్లస్ 5 ఎంత 30 అవుతుంది, అంతే కదా. అదేవిధంగా ఇక్కడ 6 స్క్వేర్ ప్లస్ 6 ఈ రెండు కలిపి ఎంత 36 ప్లస్ 6 42. సో ఇది వచ్చింది కదా. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 5 స్క్వేర్ ప్లస్ 5 6 స్క్వేర్ ప్లస్ 6 అక్కడ ఇది చూసుకోండి. ఇది చూస్తే మనకి 8 స్క్వేర్ ప్లస్ 8 లాగా అనిపిస్తుందా లేదా అంటే 72. 8 స్క్వేర్ ప్లస్ 8 అంటే ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 64 ప్లస్ 8 ఎంత మొత్తం టోటల్గా 72 వచ్చింది కదా. ఎంత 8 స్క్వేర్ ప్లస్ 8 ఒక సీక్వెన్స్గా ఇక్కడ 6 వచ్చింది అంటే దాని ముందు 5 అంటే 1 తగ్గింది, అంటే ఇక్కడ 8 వచ్చిందంటే దీనికి 1 తగ్గిస్తే ఎంత 7 స్క్వేర్, ఓకేనా. 7 స్క్వేర్ ప్లస్ 7 అంటే ఎంత 49 ప్లస్ 7 ఎంత 56. 56 ఎక్కడ ఉంది అంటే
ఆప్షన్ సిలో అయితే మాత్రం ఉండడం జరిగిందండి. ఈ విధంగా మనకి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఈ ప్రాబ్లం ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా ఇచ్చారు కదా, దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం అంటే వీటి మధ్య రిలేషన్ ఏంటి తెలుసుకుందామండి. ఓకేనా, 2:7 అంటే ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 క్యూబ్ మైనస్ 1, 2 క్యూబ్ అంటే ఎంత, 2 4 4 8, 8 మైనస్ 1 ఎంత 7 వచ్చింది కదా. సో అదేవిధంగా ఇక్కడ కరెక్ట్గా చూద్దాం, 124 ఉంది అంటే ఇక్కడ మనకి 5 క్యూబ్ మైనస్ 1. సో 5 క్యూబ్ అంటే ఎంత, 125, 125 ఓకేనా, మైనస్ 1 124 వచ్చింది కదా ఆన్సర్. మనకి ఎంత, ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే 5 వస్తుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా ఇచ్చారు కదా, సో ఇక్కడ బ్లాంక్ మనం ఫిల్ చేయాలి. సో 25:49, 25:49. సో ఇది మనకి కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే స్క్వేర్ రూపంలో ఉందండి. అంటే 5 స్క్వేర్ 7 స్క్వేర్, ఈ రెండు కూడా మనకి బేస్ సంఖ్యలండి. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ 81 ఉంది. 81 అంటే మనకి ఎలా రాసుకొచ్చేసానంటే 9 స్క్వేర్. ఓకేనా, ఈ రెండు కూడా మనకి ఆడ్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ ఇది కూడా ఆడ్ వచ్చింది. సో నెక్స్ట్ ఇది కూడా మనకి ఆడ్ వస్తుంది. 9 తర్వాత వచ్చిన ఆడ్ నెంబర్ ఏంటి అంటే 11 వస్తుందండి. అంటే ఇది స్క్వేర్ కాబట్టి 11 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే ఎంత మనకి 121. ఆప్షన్స్ మనం ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 121. ఎలా చేసామని అంటే మనకి 5 స్క్వేర్ 7 స్క్వేర్ రెండు ఆడ్ నెంబర్స్, అదేవిధంగా 9 స్క్వేర్ 11 స్క్వేర్. ఓకేనా, ఇక్కడ వరుసగా రెండు ఆడ్ నెంబర్స్ వచ్చాయి, అదేవిధంగా వరుసగా రెండు ఆడ్ నెంబర్స్ వచ్చాయి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 9:4.5 అండ్ 16:8 వస్తుందని మనం తెలుసుకోవాలండి. ఓకే, ఇక్కడ 9:4.5 అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే బై 2 చేస్తే 4.5 అవుతుందండి. అదేవిధంగా మనకి 16 ఇచ్చారు కదా, 16/2 చేస్తే ఎంత అంటే 8 వస్తుందండి. 8 ఎక్కడ ఉంది అంటే 1లో ఉంది. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. 8 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా ఇచ్చారు కదా, 18:3. అదేవిధంగా ఇక్కడ 6:2 ఇక్కడ ఏమొస్తుంది అనేది మనం తెలుసుకోవాలండి. అయితే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 18కి 3కి మధ్యన రిలేషన్ ఏంటి అంటే మనకి ఇక్కడ 3 ఇచ్చారు కదా, ఇక్కడ 18 ఏ విధంగా వస్తుంది అంటే 3 × 6 ఈ విధంగా వస్తుంది కదా. అంటే 6తో మల్టిపుల్ చేస్తే మనకి 18 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ ఈ 6ని 6తో మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 36 వస్తుందండి. ఓకేనా, అయితే ఇక్కడ ఈ 36 ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 3లో అయితే మాత్రం ఉంది. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. దీని ఆన్సర్ అంతా 36. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా ఇచ్చారు కదా, ఈ 12కి 35కి మధ్య రిలేషన్ ఏంటో తెలుసుకుందామండి. ఓకేనా, 12కి 35కి రిలేషన్ ఏంటి అంటే ఈ 12 3 36, ఇక్కడ 35 ఉంది కాబట్టి అంటే -1. ఓకేనా, 35. అదేవిధంగా మనకి 16 ఇచ్చారు కదా, 16 × 3 ఎంత 48, 48 - 1 ఇక్కడ ఒకటి తీసాం కాబట్టి ఇక్కడ సేమ్ ఒకటి తీస్తే ఎంత 47 వస్తుందండి. అంటే ఇక్కడ ఆప్షన్స్లోని మనకి 3లో అయితే మాత్రం 47 ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా ఇచ్చారు కదా, 4:9. ఈ రిలేషన్ బట్టి ఇక్కడ మనం బ్లాంక్ మనం ఫిల్ చేయాలండి. అయితే ఇక్కడ 4:9 ఈ రెండింటి మీద రిలేషన్ ఏంటి అంటే 4 2 ఎంత 8, 8 + 1 ఎంత అవుతుంది 9 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక 2తోని మల్టిపుల్ చేయాలి, 2తో మల్టిపుల్ చేసి ఒకటి యాడ్ చేయాలండి. ఓకేనా, సో ఆ విధంగా మనకు దగ్గరలో ఏముంది అంటే మనకి ఒక్కొక్కటి పెట్టుకుందాం. 12 2 24, 24 + 1 25 అవుతుంది. కరెక్ట్ కాదు. అదేవిధంగా 13 తీసుకోండి, 13 × 2 26, 26 ప్లస్ ఇక్కడ 1 చేశారు కాబట్టి ఇక్కడ 1 చేస్తే 27. ఓకేనా, సో ఈ 27 అంటే ఇక్కడ ఎంత వచ్చింది అంటే ఆప్షన్ బి 13 అండి. ఓకేనా, ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా 7:51 అండ్ అదేవిధంగా 9:2 ఈ రెండింటి మధ్యన రిలేషన్ ఏంటో తెలుసుకుని ఆ విధంగా ఇది మనకి ఫిల్ చేయాలండి. ఓకేనా, ఇక్కడ మనకి 7:51 అంటే ఏ విధంగా వస్తుంది అంటే 7 స్క్వేర్ అంటే ఎంత 49, అంటే 49కి ఎంత కలిపి 52 1 వస్తుంది అంటే 2 ఉంది. ఈ విధంగా
51 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 9 ఉంది కదా, 9 స్క్వేర్ అంటే 81. ఇక్కడ +2 చేశారు కాబట్టి +2 చేస్తే ఎంత 83. 83 ఎక్కడ ఉంది అసలు అంటే ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ విధంగా ఇచ్చారు కదా 2:16, అదేవిధంగా 4:, ఏం వస్తుంది అని తెలుసుకోవాలండి. ఓకేనా, ఈ 2కి 16కి మధ్య రిలేషన్ ఏంటి అంటే ఈ 2⁴ మనకి 16గా రాసుకోవచ్చు కదా. అదేవిధంగా ఇక్కడ మనకి 4 ఇచ్చారు అంటే 4 అంటే 4⁴ అంటే ఏం వస్తుంది అంటే మనకి 256 అయితే మాత్రం రావడం జరుగుతుందండి. ఎలా 4 × 4 × 4 × 4 ఓకేనా, 4 16 16 4 64 64 4 256 అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. సో ఈ ఆప్షన్లో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ విధంగా ఇచ్చారు కదా 5:23. ఇదే విధంగా ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఈ 5కి 23కి మధ్య రిలేషన్ ఏంటి అంటే ఈ 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. ఓకేనా, మరి 23 వచ్చింది కాబట్టి అంటే -2 23 అవుతుంది. అదేవిధంగా మనకి 6 స్క్వేర్ 36 అవుతుంది. ఇక్కడ -2 తీసాం ఇక్కడ -2 ఎంత అవుతుంది అంటే 34. 34 ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 3లో ఉంది. సో ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ విధంగా 7:343 అదేవిధంగా 11 ఎంత అడిగారండి. సో ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఈ 7కి 343కి మధ్య రిలేషన్ ఏంటి అంటే 7 స్క్వేర్ అంటే 49 అవుతుందండి. అంటే 7³ అయితే మనకి 43 అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ 11³ అండి. ఒక 11³ అంటే ఎంత 1331 అవుతుందండి. సో ఈ విధంగా ఇక్కడ 1331 ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 4లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. సో నెంబర్ ఎనాలజీ మీద క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పిన విధంగా అడగడం జరుగుతుందండి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అయితే మాత్రం ఈజీగా సాల్వ్ చేయగలం. అండ్ నెంబర్ ఎనాలజీ మీద క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయాల్సిన అంటే స్క్వేర్స్, క్యూబ్స్, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అయితే మాత్రం మనకి మస్ట్గా వచ్చి ఉండాలండి. ఇవి వచ్చినట్లయితే ఇంకొంచెం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే వర్డ్ ఎనాలజీ గురించి అయితే మాత్రం నేర్చుకోబోతున్నామండి. మనం ముందే తెలుసుకున్నాం ఎనాలజీలోని మనకి 3 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆల్ఫాబెట్ ఎనాలజీ, సెకండ్ వన్ ఏంటి అంటే నెంబర్ ఎనాలజీ, అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే వర్డ్ ఎనాలజీ అండి. ఆల్రెడీ ఆల్ఫాబెట్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ చెప్పాం. అవి కావాలంటే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అది ఒకసారి చూడండి. ఇప్పుడు పార్ట్ 3 ఏంటి అంటే వర్డ్ ఎనాలజీ. అయితే ఈ వర్డ్ ఎనాలజీలోని మనకి మంచి మార్క్స్ రావాలి అంటే మనకి మ్యాక్సిమం జీకేలోని అన్ని టాపిక్స్ మీద కూడా మంచి నాలెడ్జ్ ఉండాలండి. ఈ విధంగా అన్ని టాపిక్స్ మీద నాలెడ్జ్ ఉంటే దీంట్లో మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుంది. అయితే ఈ వర్డ్ ఎనాలజీలోని ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. వర్డ్ ఎనాలజీలోని మనకి ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి అంటే వివిధ దేశాలు, ఆ దేశాల యొక్క రాజధానులు గురించి తెలుసుకుంటామండి. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి జపాన్ ఉంది. జపాన్ యొక్క రాజధాని ఏంటి అంటే టోక్యో వస్తుందండి. ఇంకా అమెరికా ఉంది. అమెరికా యొక్క రాజధాని ఏంటి అంటే వాషింగ్టన్ DC. ఈ విధంగా వివిధ దేశాలు, అదేవిధంగా ఆ దేశాల యొక్క రాజధానుల గురించి అయితే మాత్రం మనం చదువుకోవాలండి. నెక్స్ట్ దేశాలు అయిపోయినాయి కదా, ఇప్పుడు రాష్ట్రాలు, మన దేశంలో ఉన్న రాష్ట్రాలు వాటి యొక్క రాజధానులు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కర్ణాటక అండ్ మహారాష్ట్ర. అయితే ఈ కర్ణాటక యొక్క రాజధాని ఏంటి అంటే బెంగళూరు అండి. అదేవిధంగా మహారాష్ట్ర యొక్క రాజధాని ఏంటి అంటే ముంబై. ఈ విధంగా మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అండ్ వాటి యొక్క రాజధానులు అయితే మాత్రం మనం పూర్తిగా నేర్చుకుంటామండి. వీటిలో నుండి కూడా మనకి ఈ వర్డ్ ఎనాలజీలోని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ వివిధ దేశాలు వాటి యొక్క కరెన్సీ గురించి కూడా మనం నేర్చుకుంటామండి. ఓకేనా, ఎగ్జాంపుల్ ఎలాగా అడుగుతారు అంటే మనకి బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏంటి అంటే టాకా, రాజధాని ఏంటి అంటే ఢాకా. ఓకేనా, బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ మనకి టాకా అవుతుంది, బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ మనకి ఢాకా అవుతుంది. అమెరికా యొక్క కరెన్సీ ఏమవుతుంది అంటే డాలర్ అవుతుందండి. ఓకేనా, అదేవిధంగా ముఖ్యమైన దేశాలు వాటి యొక్క రాజధానులు వాటి యొక్క కరెన్సీస్ కూడా మనం నేర్చుకుంటామండి. ఈ విధంగా నేర్చుకోవడం వల్ల ఏంటంటే వర్డ్ ఎనాలజీలోని క్వశ్చన్స్ ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి దిశలకు సంబంధించి అంటే డైరెక్షన్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుందండి. ఎందుకంటే డైరెక్షన్స్లోని ఆపోజిట్ డైరెక్షన్స్ ఏంటి అనే విధంగా
అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి నార్త్కి ఆపోజిట్ ఏంటి అంటే సౌత్ అండి, అండ్ ఈస్ట్కి ఆపోజిట్ ఏంటి అంటే వెస్ట్ అండి. ఈ డైరెక్షన్స్ దాని యొక్క ఆపోజిట్ డైరెక్షన్స్ కూడా తెలుసుకున్నట్లయితే ఈ వర్డ్ ఎనాలజీలోని క్వశ్చన్స్ ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుందండి. అండ్ పరికరాలు వాటితోని ఏమేమి కొలుస్తాము అనే అంశాల గురించి కూడా మనం తెలుసుకుంటామండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే పారమితితోని ఏం కొలుస్తాం అంటే పీడనం కొలుస్తామండి. అదేవిధంగా థర్మామీటర్తోని ఉష్ణోగ్రత కొలుస్తామండి. అదేవిధంగా గడియారంతోనైతే కాలాన్ని కొలుస్తామండి. ఓకేనా? ఈ విధంగా ఏ ఏ పరికరాలతోని ఏమేమి కొలుస్తాము అనేవి మనం తెలుసుకుంటామండి. సో వీటి నుండి కూడా మనకి ఈ వర్డ్ ఎనాలజీలోని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వివిధ రాశులు వాటి యొక్క ప్రమాణాల గురించి కూడా మనం తెలుసుకుంటామండి. వీటి నుండి కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఎలాగడుగుతారు అంటే ద్రవ్యరాశిని వేటితో కొలుస్తాం అంటే మనకి కేజీలో కొలుస్తామండి, అంటే బరువు. ఓకేనా? పొడవును దేంతో కొలుస్తాం అంటే మీటర్స్లోనైతే మాత్రం కొలుస్తామండి. ఓకేనా? అదేవిధంగా బలాన్ని మనం దేంతో కొలుస్తాం అంటే న్యూటన్స్తోనైతే మాత్రం మనం కొలవడం జరుగుతుంది. ఈ విధంగా ఫిజిక్స్లో మనకి రాశులు వాటి యొక్క ప్రమాణాల గురించి కూడా మనం తెలుసుకుంటామండి. వీటి నుండి కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి వస్తువులు వాటి ద్వారా చేసే పనుల గురించి కూడా మనం తెలుసుకుంటామండి. ఎగ్జాంపుల్ ఏంటంటే కత్తెరని దేనికి యూజ్ చేస్తాం అంటే మనకి కోయిటకు. అదేవిధంగా మెషిన్ ఉంది. ఈ మెషిన్ దేనికి యూజ్ చేస్తాం అంటే మనకి కుట్టి మెషిన్ కుట్టడానికి. అదేవిధంగా కలము అంటే పెన్ ఉంది. పెన్ దేనికి యూజ్ చేస్తాం అంటే రాయడానికి. ఈ విధంగా మనకి వస్తువులు వాటి ద్వారా చేసే పనులు కూడా మనం తెలుసుకోవాలండి. వీటి నుండి కూడా మనకి వర్డ్ ఎనాలజీలోని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి వివిధ రకాలైనటువంటి జీవులు వాటి యొక్క చలనాల గురించి కూడా మనం తెలుసుకుంటామండి. ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే పక్షి ఏం చేస్తుంది అంటే ఎగురుతుందండి. అంటే గుర్రం ఏం చేస్తుంది అంటే పరిగెడుతుంది. అండ్ చేప ఏం చేస్తుంది అంటే ఈదుతుందండి. ఇలాగా మనకి కొన్ని జీవులు వాటి యొక్క చలనాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకుంటామండి. వీటి నుండి కూడా మనకి ఈ వర్డ్ ఎనాలజీలోని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి జీవులు వాటి యొక్క నివాస స్థావరాల గురించి కూడా మనం తెలుసుకుంటామండి. ఎగ్జాంపుల్ ఏంటంటే పక్షులు ఎక్కడ ఉంటాయి అంటే గూడులో అనేది మాత్రం ఉంటాయండి. అదేవిధంగా సింహం ఎక్కడ ఉంటుంది అంటే సింహం ఇప్పుడు గుహలో ఉంటుందండి. అండ్ పశువులు ఎక్కడ ఉంటాయి అంటే పాకలు ఉంటాయండి. పశువులు పాకలు అనేది మాత్రం ఉండడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి జీవులు వాటి యొక్క స్థావరాలు నివాస స్థావరాల గురించి కూడా మనం తెలుసుకుంటామండి. వీటి నుండి కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా వివిధ రకాలైనటువంటి క్రీడలు అవి నిర్వహించే ప్రదేశాల గురించి కూడా మనం తెలుసుకుంటామండి. ఎగ్జాంపుల్ ఎలాగడుగుతారు అంటే బ్యాడ్మింటన్ ఎక్కడ ఆడుతారు అంటే కోర్టులో అయితే మాత్రం ఆడతారండి. కోర్ట్ అనేది క్రీడా కోర్ట్ అండి, మనకి న్యాయ వ్యవస్థ కాదు. అండ్ అదేవిధంగా లాంగ్ జంప్ ఎక్కడ అంటే మైదానంలో అయితే మాత్రం చేస్తారండి. ఓకేనా? అదేవిధంగా క్రికెట్ ఎక్కడ ఆడతారంటే పిచ్ మీద అయితే మాత్రం ఆడతారండి. ఓకేనా? వివిధ రకాలైనటువంటి క్రీడలు అవి నిర్వహించే ప్రదేశాలు. ఓకేనా? ఈ విధంగా వీటి గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే వర్డ్ ఎనాలజీలోని క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా సరే మనకు ఆన్సర్ చేసే విధంగా ఉంటాయండి. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి వస్తువులు అవి వాడే పర్సన్స్ని ఏమంటారని కూడా మనం తెలుసుకోవాలండి. ఎగ్జాంపుల్ ఏంటంటే సెటస్కోప్ వాడేది ఎవరన్స్ అంటే మనకి డాక్టర్ అండి. నాగలనే పరికరాన్ని వాడేది ఎవరన్స్ అంటే మనకి రైతు అండి. దాన్ని వాడేది ఎవరన్స్ అంటే మనకి కార్పెంటర్ అండి. చెక్కల్ని కోయడానికి అయితే మాత్రం యూజ్ చేస్తారు. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి వస్తువులు అదేవిధంగా అవి వాడే పర్సన్స్ ఎవరని కూడా మనం తెలుసుకుంటామండి. ఇప్పుడు మనకి వివిధ రకాలైనటువంటి వ్యక్తులు వారు పనిచేసే ప్రదేశాలు. ఓకేనా? సో టీచరు ఎక్కడ పని చేస్తాడు అంటే మనకి స్కూల్లోనైతే మాత్రం పనిచేస్తాడు. ఓకేనా? అదేవిధంగా మనకి కార్మికుడు ఎక్కడ పని చేస్తాడు అంటే మనకి ఫ్యాక్టరీలోనైతే మాత్రం కార్మికుడు పనిచేస్తాడు. అదేవిధంగా శాస్త్రవేత్త ఎక్కడ పనిచేస్తాడు అంటే ప్రయోగశాలలోనైతే మాత్రం పనిచేస్తాడు. ఓకేనా? ఈ విధంగా ఎవరెవరు ఏ ఏ వృత్తులు చేస్తారు అదేవిధంగా ఎక్కడ చేస్తారు అనేది కూడా మనం తెలుసుకుంటామండి. అండ్ అదేవిధంగా వివిధ రకాలైనటువంటి అంశాలు అవి అధ్యయనం చేసే శాస్త్రాలు ఏంటి కూడా మనం తెలుసుకోవాలండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే వృక్షాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని వృక్ష శాస్త్రం అంటారండి. అదేవిధంగా పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అని అంటామండి.
భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీ అంటామండి. ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ అయిన కొన్ని అంశాలు, వాటిని అధ్యయనం చేసే శాస్త్రాల గురించి కూడా మనం తెలుసుకుంటే, మనకి ఈ వర్డ్ అనాలజీలోనైతే మాత్రం క్వెషన్స్ అడిగితే ఇమ్మీడియేట్‌గా మనం చేసే విధంగా ఉంటామండి. అదేవిధంగా సమాన అర్థాన్ని ఇచ్చినటువంటి కొన్ని పదాల గురించి కూడా మనం తెలుసుకుంటామండి. ఎగ్జాంపుల్ ఏంటంటే సంతోషం అంటే ఏంటి అసలంటే సమాన అర్థాన్ని ఇచ్చింది ఆనందం. అండ్ అదేవిధంగా కొన అంటే ఏంటంటే చివర అనేది కూడా అర్థమవుతుందండి. అదేవిధంగా ఊబకాయము అనేసంటే దీనికి సమాన అర్థాన్ని ఇచ్చేది లావుగా ఉన్నటువంటి. ఈ విధంగా సమాన అర్థాలు ఇచ్చినటువంటి పదాలు కూడా మనం తెలుసుకుంటామండి. ప్రీవియస్‌గా మనకి సమాన అర్థాన్ని ఇచ్చినటువంటి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు వ్యతిరేక అర్థాన్ని ఇచ్చినటువంటి వర్డ్స్ ఏంటి? దానికి అర్థం ఏంటి? అనేది మనం తెలుసుకుంటామండి. పేదరికం ఓకే. దీనికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చినటువంటిది ఏంటి అసలంటే ధనికుడు. అదేవిధంగా పొడవుకు వ్యతిరేకం అంటే ఏంటి అసలంటే పొట్టి. విద్యావంతుడు అంటే బాగా చదువుకున్నవాడు అసలు. దీనికి వ్యతిరేకం ఏంటి అసలంటే నిరక్షరాస్యుడు. ఈ విధంగా మనకి కొన్ని పదాలు ఇచ్చి దానికి వ్యతిరేక అర్థం కలిగినటువంటి పదాలు కూడా మనం తెలుసుకోవాలండి. అదేవిధంగా ప్రసిద్ధ కట్టడాలు అవి ఉండే ప్రదేశాల గురించి కూడా మనం తెలుసుకుంటామండి. ఎగ్జాంపుల్ ఏంటి అసలంటే ఎర్రకోట ఎక్కడ ఉంది అసలంటే ఢిల్లీలోనైతే మాత్రం ఉందండి. అదేవిధంగా చార్మినార్ ఎక్కడ ఉంది అసలంటే మనకి హైదరాబాద్‌లోనైతే మాత్రం ఉండడం జరిగిందండి. అదేవిధంగా మనకి ఈ తాజ్‌మహల్ ఎక్కడ ఉంది అసలంటే ఆగ్రాలో అయితే మాత్రం ఉందండి. ఈ విధంగా మనకి ప్రసిద్ధ కట్టడాలు అవి ఉండే ప్రదేశాల గురించి కూడా మనం తెలుసుకోవాలండి. ఇవి తెలుసుకున్నట్లయితే మనకి ఈ వర్డ్ అనాలజీలోని మనకి సింపుల్‌గా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని పదాలు దాని యొక్క ఫలితాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్రిమి. ఈ క్రిమి వల్ల మనకి ఏమొస్తుంది? దీని యొక్క ఫలితం ఏంటి అసలంటే మనకి రోగాలు వస్తాయండి. అదేవిధంగా చదువుట. దీని యొక్క ఫలితం ఏంటి అసలంటే చదువుట వలన మనకి విజ్ఞానం వస్తుంది. విధంగా మనకి వ్యాయామం చేయడం వల్ల దీని యొక్క ఫలితం ఏంటి అసలంటే ఆరోగ్యం వస్తుంది. ఈ విధంగా మనకి కొన్ని పదాలు దీని యొక్క ఫలితాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలండి. సో ఇప్పటివరకు చెప్పిన అంశాలు కాకుండా ఇంకా చాలా అంశాల మీద అయితే మీరు పట్టు సాధించినట్లయితే ఈ వర్డ్ అనాలజీలోనైతే మాత్రం మనకి పూర్తిగా మార్క్స్ అయితే మాత్రం సంపాదించడానికి అవకాశం ఉంటుందండి. కూడా మనకి ఏ అంశాల మీద మనం చదవాలి అనేది తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఈ వర్డ్ అనాలజీలోని క్వెషన్స్ ఏ విధంగా ఇస్తారో వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. మనకి ఫస్ట్ ప్రాబ్లం ఈ విధంగా ఇచ్చారండి. సో దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ నిన్న ఇస్టు రేపు అంటే ఈ రోజుకి ముందు అంటే టుడేకి ముందు ఒకటి తర్వాత ఒకటి ఇచ్చారండి. ఓకేనా? అదేవిధంగా ఆగస్ట్ ఇచ్చారు. ఆగస్టు అంటే ఇక్కడ నిన్నటికి రేపు అయితే ఆగస్ట్ అనేది ఏంటంటే ప్రీవియస్ మంత్. అంటే ఈ మంత్ ఏంటి సెప్టెంబర్. అంటే నెక్స్ట్ మంత్ ఏమవుతుంది అంటే అక్టోబర్ అవుతుందండి. అంటే ఇక్కడ ఆగస్ట్‌కి ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకి అక్టోబర్ అవుతుందండి. ఈ అక్టోబర్ అనేది ఎక్కడ ఉందో మనకి అంటే మనకి ఆప్షన్ 3లో అయితే మాత్రం ఉండడం జరిగిందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తాం. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. బస్సు కండక్టర్. అదేవిధంగా తరగతి అని ఇచ్చారు. అంటే బస్సులోని పనిచేసేది ఎవడు అంటే మనకి కండక్టర్ అండి. ఓకేనా? అదేవిధంగా ఒక తరగతి గదిలోని మనకి పనిచేసేది ఎవరు అంటే మనకి అక్కడ ఉపాధ్యాయుడు అండి. ఓకేనా? మరి మిగతా వాళ్ళు ఎందుకు ఎవరు అంటే అక్కడ విద్యార్థి కాదు విద్యార్థులు ఉంటారండి. అండ్ అదేవిధంగా ప్రధానోపాధ్యాయుడు అంటే స్కూల్ మొత్తానికి ప్రధానోపాధ్యాయుడు. తరగతి గదికి అయితే మాత్రం ప్రధానోపాధ్యాయుడు కాదండి. అండ్ అదేవిధంగా విద్యార్థి యొక్క నాయకులు ఎప్పుడు ఉంటారు అంటే ఒక క్లాస్‌లోని టీచర్స్ ఎవరు లేనప్పుడు ఆ క్లాస్‌ని కంట్రోల్ చేయడానికి విద్యార్థి యొక్క నాయకులు వెళ్తారండి. కాబట్టి ఇక్కడ తరగతి అంటే అక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే మనకి ఉపాధ్యాయుడు వస్తుందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. తెలుపు డాష్ ఇచ్చారండి. పగలు ఈక్వల్ రాత్రి. అంటే పగలకి ఆపోజిట్ రాత్రి అయినప్పుడు మరి తెలుపుకి ఆపోజిట్ ఏమవుతుంది అంటే నలుపు అవుతుందండి. ఈ నలుపు మనకి ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 1లో అయితే మాత్రం ఉండడం జరిగిందండి. ఈ విధంగా ఈ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రాష్ట్రము, దేశము అదేవిధంగా పాఠశాల అని ఇచ్చారండి. అంటే మనకి దేశంలోని రాష్ట్రం ఉంటుంది. అలాగే పాఠశాలలో ఏముంటుంది అంటే తరగతి గదులు ఉంటాయండి. ఓకేనా? ఒక దేశంలోని చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక పాఠశాలలోని చాలా తరగతులు ఉంటాయండి. అంటే చాలా క్లాసెస్ అయితే మాత్రం ఉంటాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి. బండి చక్రాలను ఇచ్చారండి. అదేవిధంగా మనిషి అంటే బండి దేని మీద నడుస్తుంది అంటే చక్రాల మీద నడుస్తుంది. అదేవిధంగా మనిషి యొక్క శరీరం దేని మీద నడుస్తుంది అంటే
పాదాల మీద నడుస్తాడండి. ఓకేనా? కాళ్ళకు ఉండే పాదాలు. ఓకేనా? ఈ పాదాల మీద అయితే నడుస్తాడు. ఈ పాదాలు ఎక్కడ ఉందంటే ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. దేశానికి రాష్ట్రపతి. మరి రాష్ట్రానికి ఎవరు అంటే దేశానికి ప్రధాన పౌరుడు ఎవరు అంటే మనకి రాష్ట్రపతి అవుతారండి. అదే విధంగా మనకి రాష్ట్రానికి ప్రధాన పౌరుడు ఎవరు అంటే మనకి గవర్నర్ అవుతాడండి. ఈ గవర్నర్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. జనవరి, డిసెంబర్ అదేవిధంగా ఆదివారం ఇచ్చారు. అంటే మంత్స్‌కి నెలలకి మొదట నెల జనవరి అయితే చివరి నెల డిసెంబర్. ఓకేనా? ఈ విధంగా మనకి వారానికి మొదటి రోజు ఆదివారం అయితే చివరి రోజు ఏమవుతుంది అంటే శనివారం అవుతుందండి. ఈ విధంగా ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. పోటీలోని గెలుపు ఉంటుందండి. పరీక్షలోని ఏముంటుంది అంటే పోటీలోని గెలుపు ఉంటే పరీక్షలోని పాస్ ఉంటుంది. దాన్ని తెలుగులో మనకి ఉత్తీర్ణత. ఓకేనా? ఈ ఉత్తీర్ణత అనేది దేంట్లో ఉంది అంటే ఆప్షన్ 2లో అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రాబ్లం ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ భూమి, సూర్యుడు అండ్ చంద్రుడు అంటే ఏంటంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. అదే విధంగా మరి చంద్రుడు దేని చుట్టూ తిరుగుతున్నాడు అంటే భూమి చుట్టూ తిరుగుతున్నాడు అండి. బట్ ఈ భూమి అనేది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దిగువ సభ, శాసనసభ అండ్ ముఖ్యమంత్రి అని ఇచ్చారండి. అంటే ఇక్కడ మనకి దేశానికి దిగువ సభలుగా, రాష్ట్రానికి శాసనసభలుగా, అదేవిధంగా మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాగో దేశానికి ప్రధానమంత్రి అలాగ అవుతాడండి. ఈ విధంగా ప్రధానమంత్రి ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాబ్లం చూద్దాం. థర్మామీటర్తోని మనకి ఉష్ణోగ్రత కొలుస్తామండి. అండ్ అదే విధంగా బారోమీటర్తో మనం ఏం కొలుస్తాం అంటే పీడనాన్ని కొలుస్తామండి. ఓకేనా? ఈ పీడనాన్ని దేంతో కొలుస్తాం అంటే బారోమీటర్తో కొలుస్తాం. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. లక్నో అనేది మనకి ఉత్తరప్రదేశ్ యొక్క క్యాపిటల్ అవుతుంది. మరి అదే విధంగా భోపాల్ అనేది దేని క్యాపిటల్ అవుతుంది అంటే మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ అవుతుందండి. సో ఈ మధ్యప్రదేశ్ అనేది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లం చూద్దాం. ఎగురుట, పక్షి మరి పాకుట అంటే పక్షులు అనేవి ఎగురుతాయి. మరి ఏంటంటే పాకుతాయి అంటే పాములు పాకుతాయండి. ఈ పాములు ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 4లో అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ప్రాబ్లం చూద్దాం. పుస్తకాన్ని రచించేది ఒక రచయిత అండి. అదేవిధంగా ఒక విగ్రహాన్ని చెక్కేది ఎవరు అంటే శిల్పి. ఓకేనా? శిల్పి అనేవాడు ఒక విగ్రహాన్ని చెక్కుతాడండి. సో ఈ శిల్పి అనేది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 2లో అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. లోక్సభ, రాజ్యసభ అండ్ తర్వాత శాసనసభ అంటే దేశంలోని మనకి ఏమేమి ఉంటాయి అంటే లోక్సభ, రాజ్యసభ ఎలా ఉంటాయో అదేవిధంగా రాష్ట్రంలో ఏముంటాయి అంటే శాసనసభ అండ్ విధానసభ. ఓకేనా? విధానసభ కలిపి ఉంటాయండి. సో ఇది మనకి దేంట్లో ఉంది అంటే ఆప్షన్ 2లో అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లం మనం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రెజ్లింగ్, కరాటే, బాక్సింగ్ అంటే ఇవన్నీ కూడా మనకి కొట్టుకోవడానికి ఉపయోగించే క్రీడలండి. సో దీనికి సంబంధించినటువంటి క్రీడ ఏముంది అంటే వీటిలోని మనకి జూడో ఉందండి. ఓకేనా? ఈ జూడో అనేది సేమ్ అదే విధంగా మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన ఒక క్రీడ అండి. ఈ వర్డ్ ఎనాలజీలోని మనకి మార్క్స్ సంపాదించాల్సిన అంటే జనరల్ నాలెడ్జ్లోని మనకి పూర్తిగా గ్రిప్ ఉండాలి. అదేవిధంగా మనకి అన్ని విషయాల మీద కూడా పరిజ్ఞానం ఉంటే మనకి వర్డ్ ఎనాలజీలోని మంచి మార్క్స్ అయితే మాత్రం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.